అది అందమైన ఒక చిన్న గ్రామం. అందులో అర్జున్ అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. వాడు ఎప్పుడూ నిరాశపడుతూ, ఒంటరిగా ఆలోచిస్తూ ఉండేవాడు. ఎవరితోనూ ఆడుకునేవాడు కూడా కాదు. అర్జున్ ఒకరోజు పొలాల మధ్యలో నడుస్తూ వెళ్తుండగా అతనికి బంగారంలాగా మెరిసే ఒక విత్తనం కనిపించింది. అది ఎంతో అందంగా ఉంది. అర్జున్ ఆ విత్తనాన్ని తన చేతికి తీసుకొని దానితో మాట్లాడసాగాడు. ఆ తరువాత ఆ విత్తనాన్ని తీసుకొని తన ఇంటికి గబగబా వెళ్ళాడు. ఆ విత్తనాన్ని మట్టిలో నాటి దానికి నీరు పోస్తూ ప్రతిరోజు ఆ విత్తనాన్ని చూసుకొని ఎంతగానో సంతోషపడేవాడు. Grow big and strong, little seed. తన స్నేహితులందరూ అర్జున్ని హేళన చేసినా తను ఏమాత్రం బాధపడకుండా ప్రతిరోజు ఆ మొక్కకి నీళ్లు పోస్తూనే ఉండేవాడు. ఒకరోజు ఆ మొక్క కొంచెం కొంచెంగా పెద్దదయ్యి హఠాత్తుగా ఒక పెద్ద వృక్షంగా మారి మంచి గోల్డెన్ స్టార్ ఫ్రూట్స్ కలిగిన ఒక వృక్షంగా మారింది. ఊరిలో ప్రతి ఒక్కరూ దానిని చూచి ఆశ్చర్యపడ్డాడు. ఒకరోజు ఆ మొక్క అర్జున్తో మాట్లాడుతూ ఇలా చెప్పింది, "ఈ మొక్క నీ శ్రమ, నీ విజయం. కాబట్టి నా వలన నీవు సంతోషాన్ని పొందుతావు" అని చెప్పింది. చూడండి పిల్లలు, కష్టపడి సాధిస్తే ఏదైనా సాధ్యమవుతుంది. కాబట్టి సహనంగా వేచి చూచి కష్టపడుతూ